నమస్తే. జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ ట్రైనర్, ఆథర్, మనీ కోచ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహీత మనీ గురు రాజశేఖర్ గారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. మరి ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రాజశేఖర్ గారు, ఎలా ఉన్నారండి? సో ఈరోజు మా వ్యూవర్స్కి ఏ టాపిక్ గురించి వివరించబోతున్నారు? డబ్బు రావాలంటే. టైటిల్ టుడే నేను ఆలోచించిన టాపిక్ పేరు డబ్బు రావాలంటే. డబ్బు రావాలంటే డబ్బు రావాలంటే అన్నది ఎవరు ఏం చేస్తే వస్తుందన్నది అందరికీ తెలుసు. కానీ డబ్బు రావాలంటే ఏం చేయాలి? దీనిపై ఏంటి స్పెషల్? ఇప్పుడు జనరల్గా మీరు అన్నట్టుగా కరెక్ట్గా అందరూ కూడా డబ్బు రావాలంటే ఏం చేయాలి నాకు తెలుసు, అందరికీ తెలుసు అనుకుంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఒకే కాలేజ్ నుంచి బయటకు వస్తారు, ఒకే నెంబర్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి, ఒకే కంపెనీలో స్టార్ట్ చేస్తారు కూడా కెరీర్. తర్వాత ఇద్దరు డాక్టర్స్ మెడిసిన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇద్దరు కాలేజ్ నుంచి బయటకు వస్తారు, ఒకే హాస్పిటల్లో చేరొచ్చు, ఒకే నెంబర్ ఆఫ్ స్కోర్, అంటే సేమ్ కేటగిరీ. అంటే స్టార్టింగ్ ఆఫ్ ది కెరీర్ ఒకటే కావచ్చు. ఒక ఇద్దరు డాక్టర్స్ మధ్య కానీ, ఇద్దరు ఇంజనీర్ల మధ్య కానీ, ఇద్దరు సీఏల మధ్య కానీ, ఇద్దరు ప్రొఫెషనల్స్ మధ్య కానీ, ఇద్దరు జాబ్ హోల్డర్స్ మధ్య కానీ, ప్రొఫెషనల్స్ మధ్య కానీ కెరీర్ బిగినింగ్లో ఒకటే దగ్గర స్టార్ట్ అయ్యొచ్చు. 5 సంవత్సరాలు గడిచేసరికి హస్తిమత్స్యకాంతరం తేడా వస్తుంది. ఒకడు ఎక్కడో ఉంటాడు, ఒకడు ఇంకా అక్కడెక్కడే కొట్టుకుంటూ ఉంటాడు అనమాట. ఒక చిన్నపాటి గ్రోత్ తోటి ఉంటాడు, ఒకడు లేదంటే లీప్స్ అండ్ బౌన్స్లో గ్రో అయ్యి ఉంటాడు. సో మరి ఇద్దరికి బ్యాక్గ్రౌండ్ ఒకటే అయినప్పుడు, ఇద్దరికి ఒకటే స్టార్ట్ అయినప్పుడు, ఇద్దరు ఒకే కంపెనీలో స్టార్ట్ అయినప్పుడు ఏంటా తేడా? డబ్బు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సంపాదిస్తారు. మీరు అన్నట్లు కొంతమంది కష్టపడి సంపాదిస్తారు, కొంతమంది కొంచెం బ్రెయిన్ని వాడి సంపాదిస్తూ ఉంటారు. సో మీ వేలో ఏంటి డబ్బు అనేది? సో ఇక్కడ ఏంటంటే ఈ డబ్బు విషయంలోకి వచ్చేసరికి ఈ తేడా ఎందుకు వస్తుంది అనేది బేసికల్గా ఏమవుతుందంటే there is something called software inside which is influences your self esteem. మన ఆత్మగౌరవం అంటే ఐ డిజర్వ్ దిస్ మచ్ అంటే ఐ డిజర్వ్ దిస్ మచ్ అనేది ఎప్పుడైతే వాళ్ళకి ఆలోచన రాలేదో, ఆ రానప్పుడు ఏమవుతుందంటే అంటే ఇవన్నీ కూడా లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి మైండ్లో. చాలా మటుకు లిమిటింగ్ బిలీఫ్స్ ఉండడం వల్ల లిమిటింగ్ బిలీఫ్స్ ఏం చేస్తాయి, వాళ్ళని ఆపేస్తుంటాయి. ఎంత కష్టపడాలని పొద్దున్నుంచి సాయంత్రం కష్టపడతారు, కానీ చివరికి వచ్చేసరికి మెంటల్ ఒక బ్లాక్ ఉండటం వల్ల ఏమవుతుందంటే దాని నుంచి దూరం అవుతుంటారు అన్నమాట. ఆ సెకండ్ పర్సన్ ఎవరైతే పైకి వెళ్ళాడో ఆ మెంటల్ బ్లాక్స్ని క్లియర్ చేసుకోవడం వల్ల కానీ, లేకపోతే ఈ సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ చేసుకోవడం వల్ల కానీ తన హైట్ ఆ తేడా అందుకని వస్తుంటుంది అనమాట. సో దట్స్ ద డిఫరెన్స్. అందుకే మనకి చాలామంది చూడండి, అరే వీడు నా దగ్గర కాపీ కొట్టాడు కాలేజీలో ఉన్నప్పుడు అని చెప్పి పిల్లలకి చెప్తుంటారు. నా దగ్గర కాపీ కొట్టాడు వచ్చినప్పుడు కాలేజీలో, అటువంటి వీడు ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు, నేను మటుకు ఇక్కడే ఉండిపోయాను అంటుంటారు అనమాట. దర్ ఇస్ రియలీ నో డిఫరెన్స్. ఖచ్చితంగా మాట్లాడితే తనకంటే ఇతను తెలివైనవాడు కాబట్టి తన దగ్గర కాపీ కొట్టుంటాడు. కానీ ఇక్కడ పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే, తెలివైన వాడు చిన్నప్పటి నుంచి మనం ఫీడింగ్ ఇస్తుంటాం, వీడు చాలా తెలివైనవాడు, చాలా స్మార్ట్ ఫీలో, డెఫినెట్గా లైఫ్లో పైకి వెళ్తాడు, బాగా డబ్బు సంపాదిస్తాడు. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ తెలివితేటలకి, టాలెంట్కి, స్కిల్స్కి డబ్బు సంపాదించడానికి సంబంధం లేదు. యూ విల్ ఫైండ్ మోర్ డల్లర్స్ అండ్ డండర్ హెడ్స్, ఇడియట్స్ who had earned crores of rupees, and there are more intelligence who are still struggling to survive. రాజశేఖర్ గారు, మీరన్నట్లే లైవ్లో చూస్తున్నాం. అంటే ఎవరు ఎలా సంపాదిస్తున్నారు, ఎవరు ఏ స్టేజ్లో ఉన్నారన్నది మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో డల్లర్ కానివ్వండి, షార్ప్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా డబ్బుతో సంబంధం లేదు, డబ్బు సంపాదించడానికి సంబంధం లేదు. ఎలా అంటారు అది? సో ఇక్కడ ఏమైపోతుందంటే, ఇక్కడ వీళ్ళకి ఈ ఫోకస్ మనీ సంపాదించాలంటే వీ నీడ్ ఏ ఫ్యూ క్వాలిటీస్ ఇన్సైడ్. కొన్ని క్వాలిటీస్ మనిషి తనలో తను ఇంబైబ్ చేసుకోవాలి, తనలో తను డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటాడో, నీ అబిలిటీస్, టాలెంట్స్ అదర్ సైడ్ కాకుండా దట్ విల్ గెట్ ఏ షార్ప్ ఎడ్జ్ ఫర్ ఎర్నింగ్ మనీ. సో ఎర్నింగ్ మనీ అనేది డిఫరెంట్ టాలెంట్, ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ టాలెంట్. ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినా డబ్బు సంపాదించాలని రూల్ లేదు, డబ్బు సంపాదించిన ప్రతివాడు టాలెంటెడ్ అవ్వాలని రూల్ లేదు. లైక్ ఎలా ఉంటుందంటే, అదే సినిమాలు అంటాడు కదా, ఏమయ్యారా మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, చదువు రాని వాళ్ళందరూ స్కూళ్ళు పెట్టారు, చదువు వచ్చిన వాళ్ళందరూ టీచర్లుగా పనిచేస్తున్నారు అంటాడు. సో దట్స్ ద డిఫరెన్స్. అంటే చదువు వచ్చినంత మాత్రాన వాడు స్కూల్ పెట్టాలని లేదు, చదువు రానంత మాత్రాన ఆగిపోవాలని లేదు. సో దిర్ ఈజ్ ఏ గ్యాప్. అండ్ ఆల్వేస్ ఈ గ్యాప్ అనేది ఎప్పుడు కూడా మనుషులు కన్ఫ్యూజ్ చేస్తుంటుంది. ఎందుకు ఇలా అంటే, నేను ఇంత కష్టపడుతున్నాను అయినా రావట్లేదు, ఎందుకు ఇష్టపడుతున్నాను అయినా రావట్లేదు. బట్ హియర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, కష్టపడుతున్నావు అనేది నీ ఒపీనియను, కానీ మనీ ఏమంటుందంటే, నేను రావడానికి ఏం చేయాలి, నువ్వు చేయట్లేదు బాబు, అందుకే నేను రావట్లేదు అంటున్నాను. సో మరి మనీ రావాలంటే ఏం చేయాలి?
మనీ రావాలంటే బేసికల్గా వీఆర్ హ్యావింగ్ సమ్ క్వాలిటీస్. వీ షుడ్ హ్యావ్ సమ్ క్వాలిటీస్ టు బీ ఫోకస్డ్. అంటే ఒక నెంబర్ 1 మనీ ఎర్నింగ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనిషి ఎప్పుడు కూడా ఆ ఎర్నింగ్ ఆపర్చునిటీని గ్రాప్ చేయగలగాలి. హీ నీడ్ సమ్ ఫోకస్ ఆన్ దట్. అంటే ఎలా ఉంటుందంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యద్భావం తద్భవత్ అంటారు. అంటే యద్భావం తద్భవత్ అంటే మనిషి డబ్బు నాకు వద్దు అనే లిమిటేషన్లో ఉన్నప్పుడు, లేదా డబ్బు నాకు అవసరం లేదనే ఆలోచనలో ఉన్నప్పుడు, లేదా డబ్బుతో నాకు సంబంధం లేదు, లేదా డబ్బు ఏదో లిమిట్ పాపిస్తుందని కానీ, నాకు సంబంధం లేదని కానీ, డబ్బు వస్తే నాకు ఇబ్బందులు వస్తాయని కానీ సమ్ లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. ఈ సమ్ లిమిటింగ్ బిలీఫ్స్ ఉండటంతో ఏం చేస్తాడంటే మనిషి కష్టం మటుకు ఫిజికల్గా పడుతుంటాడు, కానీ మెంటల్గా దాన్ని రిజెక్ట్ చేస్తుంటాడు. వెన్ ఈజ్ రిజెక్టింగ్ ఇట్, మనీ రెస్పాన్స్ అకార్డింగ్లీ అండ్ ఇట్ విల్ బీ గోయింగ్ అవే ఫ్రమ్ యూ అనమాట. దీని నుంచి అలా దూరంగా వెళ్తూ ఉంటుంది అనమాట. సో ప్రతిదానికి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. డెఫినెట్లీ. సో మరి ఈ డబ్బు సంపాదించాలంటే మీ వేలో, మీ టెక్నిక్లో ఒక మనిషి ఏం చేయాలి? బ్యూటిఫుల్ అండి. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను. డబ్బు అంటే ఏంటి, కొంచెం చిన్న బేసిక్స్లోకి వెళ్దాం. డబ్బు అంటే ఏంటి? ఇట్స్ లైక్ ఏ పేపర్. వాల్యుబుల్ పేపర్, రైట్. సో ఇది పేపర్ కదా, ఇది 5 euros అండి. ఓకే. ఇది 500 ఇండియన్ రూపీస్. ఇది సింగపూర్ డాలర్. ఓకే. ఇది కువైట్ దిరామ్. వీటిలో ఏది డబ్బు? మొత్తం డబ్బే. మరి పేపర్ అన్నారు కదా, ఈ పేపర్లు అన్నీ ఒకటి కాదు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వాల్యూ, కానీ అన్నీ ఒకటి కాదు. అంటే ఈ 500 రూపీస్ ఇండియాలో తప్ప బయటకు వెళ్తే పనికిరాదు. అది ఈ బయట ఫారెన్ డాలర్స్ ఇక్కడ పనికిరావు. కానీ ఆల్ ఆర్ సేయింగ్ దే ఆర్ మనీ. అంటే మనీ ఇది అయ్యే అవకాశం ఉందా? ఇట్ సో హ్యాపెన్స్, ఐ టెల్ యూ, ఐ విల్ నాట్ కన్ఫ్యూజ్ యూ అండ్ ఆడియన్స్. ఏమవుతుందంటే ఒక స్కూల్లో పిల్లవాడికి టీచర్ చెప్తుంది అన్నమాట పిల్లలందరికీ, ఎల్కేజీ యూకేజీ పిల్లలు రేపు వెళ్ళి చందమామను చూసిరంట్రా, రేపు చందమామ గురించి చెప్పుకుందాం మనం. సో పిల్లవాడు ఇంటికి వెళ్ళి మమ్మీ చందమామను చూపియమ్మా. మమ్మీ టెర్రస్ మీద తీసుకెళ్ళి బాబు అదిగో మా చందమామ అని చెప్పి చూపిస్తుంది. చూస్తాడు, ఓకే అమ్మ అంటాడు. తెల్లారి స్కూల్కి రాగానే టీచర్ అడుగుతుంది, ఎరా పిల్లలు ఎంతమంది చూసారా చందమామ? నేను చూశాను. రైట్, చెప్పు నాన్న ఏంటి చందమామ, ఎలా ఉంటుంది చందమామ? టీచర్ చందమామ ఇలా ఉంటుంది అన్నాడు. ఇలా ఉంటుంది. ఇలా ఎందుకుంది? చేయి పెట్టి ఇలా చూపించారని. చేయి పెట్టి ఇలా చూపించారు, కానీ పిల్లడు ఏం చూసాడు? చెయ్యిని చూశాడు. వేలు మాత్రమే చూశాడు. బట్ హీ హ్యాడ్ నాట్ సీన్ ది మూన్. అంటే అసలు మూన్ చూడలేదు, ఈ ఇండికేటర్ మాత్రమే చూసాడు అనమాట. సో ఇన్ ద సేమ్ వే దిస్ పేపర్ ఆర్ ఇండికేటర్స్ ఆఫ్ ది మనీ, బట్ దిస్ ఈజ్ నాట్ మనీ. సో ఈ ఇండికేటర్స్ని పట్టుకుని అంటే ఒక సైన్ బోర్డుని చూసి బాంబే 500 kilometers అనే సైన్ బోర్డు చూసేసి, లేదా బాంబే అనే సైన్ బోర్డు చూసేసి ఇదే బాంబే అనుకోవడం అన్నమాట. సో ఎప్పుడైతే ఈ మైండ్ సెట్లోంచి ఇది మనీ పేపర్లో లేదు, ఇట్స్ నాట్ ఎ పేపర్, ఇట్ ఈస్ ఇండికేటింగ్ ఆఫ్ వాల్యూ. ఇట్స్ ఇండికేటింగ్ ఆఫ్ వాల్యూ. అంటే ఇది ఒక వాల్యూ ఇండికేట్ చేస్తుంది. 500 రూపీస్ అనే ఒక కరెన్సీ, ఒక పేపరు 500 రూపీస్ అనే వర్త్ యొక్క వాల్యూని ఇండికేట్ చేస్తుంది, కానీ దిస్ ఈజ్ నాట్ 500 రూపీస్, ఇట్స్ ఎన్ ఇండికేటర్. సో ఈ ఇండికేటర్ అనే సంగతి తెలియనప్పుడు ఏం చేస్తాడు మనిషి, దీని వెనక పడిగిడతాడు. బట్ వెన్ హీ నోస్ అండర్స్టాండ్ హౌ ఎవర్ దట్ ఈస్ మూన్, దెన్ హీ లుక్స్ ది మూన్ అండ్ ఎంజాయ్స్ ది మూన్. హీ విల్ నాట్ బి కాట్ ఇన్ ది సర్కిల్ ఆఫ్ దిస్ పేపర్ కరెన్సీ ఆర్ కాట్ ఇన్ సర్కిల్ ఆఫ్ ఇండికేటర్స్. దట్స్ వాట్ హ్యాపెన్స్. ఈ పర్సెప్షన్ అనేది ఎప్పటివరకు మారదో, ఎంతసేపు ఏంటంటే డబ్బులు నా దగ్గర ఉన్నాయా లేవా, డబ్బులు నా దగ్గర ఉన్నాయా లేవా అంటే ఎంతసేపు పర్సులో చూసుకుని ఉంటే ఉన్నాయనుకోవడం, లేదా లేవనుకోవడం తప్పితే దిస్ అన్ ఇండికేటర్. ఇట్ డస్ నాట్ అష్యూర్ యూ దట్ ఇట్ ఈస్ దేర్, ఇట్ డస్ నాట్ అష్యూర్ యూ ఇట్ ఈస్ నాట్ దేర్. వన్ ఫైన్ డే మోడీ గారు మిత్రం అన్నారు, తెల్లారిపాటికి అన్ని కాగితాలు ప్రైస్లెస్ అయిపోయినాయి. అంటే అప్పుడు మరి అది నిజంగా మనీ వాల్యూ ఉన్నదైతే ఇట్ షుడ్ బి దేర్. బట్ వన్ సింగిల్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఎ పర్సన్ హ్యాడ్ మేడ్ ఇట్ జీరో. సో ఎందుకంటే ఇట్స్ ఇండికేషన్. హీఈస్ టాకింగ్ అబౌట్ ఇండికేటర్. హీ కెన్ నెవర్ డిస్టర్బ్ అబౌట్ ది రియల్ వాల్యూ. ఆ రియల్ వాల్యూ ఆఫ్ మనీని తను డిస్టర్బ్ చేయలేడు ఎప్పటికీ. తనే కాదు, మానవ మాత్రం ఎవరు డిస్టర్బ్ చేయలేరు, కానీ దాని ఇండికేటర్స్ని డిస్టర్బ్ చేయగలుగుతారు. సో ఇండికేటర్ డిస్టర్బ్ అయ్యేసరికి ఎవరైతే ఇండికేటర్స్లో ఈ ఇండికేటర్ రేంజ్లో స్టక్ అయిపోయి ఉన్నారో వాళ్ళు స్టక్ అయిపోయి ఉన్నారు. ఎవరైతే అక్కడ దాన్ని చూడగలిగారో దే ఆర్ స్టిల్ ఏబుల్ టు మేక్ ది థింగ్స్ హ్యాపెన్. మన చేతిలో ఇండికేటర్స్ ఉంటేనే మనం ఏమైనా కొనగలం, ఎక్కడికైనా వెళ్ళగలం అనుకుంటూ ఉంటాం. మరి ఆ రియల్ మనీ ఎక్కడ ఉంటుంది? రియల్ మనీ దేర్ ఇస్ నో, దట్స్ కాల్డ్ రియల్ మనీ అనేది. మనీ అనేది వర్చువల్, ఇట్ ఈస్ ఎ వర్చువల్ అండ్ ఇట్స్ ఓన్లీ ఎ వైబ్రేషన్, ఇట్స్ ఓన్లీ ఏ సెన్స్, ఇట్స్ ఓన్లీ ఏ సెన్స్ అన్నమాట. ఆ సెన్స్ అనే దాన్ని మనం ఫీల్ కాగలగడానికి మనకి చేతిలో పేపర్ మనీ అక్కర్లేదు. ఇక్కడ ఏమవుతుందంటే దానికి ఆ వైబ్రేషన్స్కి ఇట్ ఈస్ సంథింగ్ లైక్ రేడియో ట్యూనింగ్ అండి. వాట్ ఎవర్ ది ఛానల్ వీ వాంట్ వీ హ్యావ్ టు ట్యూన్ ఇట్.
అలా ఆ వర్చువల్ మనీకి మన మైండ్ని ట్యూన్ చేసుకోవాలి. అలా ట్యూన్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలనేది ఊరికే మనం ఈ షోలో 10 నిమిషాలు అరగంటలో చెప్పుకుంటే అయ్యేది కాదు. కోర్స్ దానికి మా దగ్గర 2 days వర్క్షాప్ కండక్ట్ చేస్తాము. ఆ వర్క్షాప్లో నేను రెగ్యులర్గా ట్రైన్ చేస్తాము. దేర్ వీ హ్యావ్ ఎక్స్టెన్సివ్ అనమాట. ఓన్లీ హౌ టు అండర్స్టాండ్ మనీ అనే దాని మీద వీ స్పెండ్ నియర్లీ 1 hour. దేర్ వీ మేక్ ఇట్ క్రిస్టల్ క్లియర్ అనమాట. ఆ తర్వాత తనకి ఇక మనీ ఉంది లేదనే స్ట్రాప్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు మనిషి. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు అడిగినందుకు మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలి అది మనం చెప్పగలం. అంటే ఎట్లా అంటే ఇది మైండ్ సెట్ అనేది ఒకటి, బట్ దాని రిఫ్లెక్షన్స్ మనకి యాక్షన్స్లో వస్తాయి. ఇప్పుడు ఒక మనిషి ఒక మాట మాట్లాడుతున్నాడు అంటే ఆ మాట తన ఆలోచన ప్రభావం, ఒక పని చేస్తున్నాడంటే ఆలోచన ప్రభావం. సో ఈ పని చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు చేసే యాక్టివిటీస్ని మన థాట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. బోత్ ఆర్ వైస్ వర్సా. థాట్స్ యాక్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, యాక్షన్స్ థాట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో వాట్ హ్యాపెన్స్ వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు కమ్ ఫ్రమ్ థాట్ లెవెల్, వీ స్టార్ట్ జర్నింగ్ ఫ్రమ్ యాక్షన్ లెవెల్. సో యాక్షన్ లెవెల్ నుంచి మనం స్టార్ట్ చేయడం మొదలు పెట్టచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఈ ఫోకస్ అని మనీ మీద అసలు ఫోకస్ అనేది ఉండాలి. జనరల్గా చాలామందికి ఫోకస్ ఉండదండి. మనీ మీద ఫోకస్ ఉండదు, మనీ సంపాదించాలని ధ్యాస ఉండదు. చేస్తున్నాం. బట్ మనీ ఈజ్ ఇట్ సంథింగ్ డిఫరెంట్ విచ్ డస్ నాట్ అండర్స్టాండ్ వాట్ యూ డూ, ఇట్ అండర్స్టాండ్స్ హౌ యూ డూ. మనం ఏం చేస్తాం, హౌ యూ డూ అనేదాన్ని పట్టించుకోకుండా వాట్ యూ డూ అనేదాన్ని పట్టుకుని అంటే లెటస్ సే ఫర్ సపోజ్ ఇంకా సింప్లిఫైడ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఓ పిల్లోడు 4 hours 5 hours పుస్తకం ముందు కూర్చొని చదువుతూ ఉంటాడు. సో వాట్ ఇట్ హ్యాపెన్స్, చూసేవాళ్ళకి ఏం అనిపిస్తుంది, 4 గంటలు కష్టపడి చదివాడు పాపం, వాడు కూడా చదివాడు. వాట్ మ్యాటర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ 4 hours హౌ మచ్ హీ కుడ్ గెట్ ఇన్ టు ది బ్రెయిన్ మ్యాటర్స్ కదా. అంటే ఏం చేశాడనేది ప్రధానం కాదు, ఎలా చేశాడు. అలా ఆ డేటాని లోపల స్టోర్ చేసుకోవడానికి 4 hours అవసరమా, 4 minutes చేయగలిగాడా, డజంట్ మ్యాటర్, రైట్. ఇక్కడ ఏం కావాలి మనకి అంటే చదివే పిల్లోడికి ఏం కావాలి, నేను ఎంతసేపు చదివాననేది కాదు, ఎంత నేను ఇంటేక్ చేసుకోగలిగాను అనేది ఫోకస్. అలా మనీ సంపాదించే వ్యక్తికి కూడా నేను ఎంత కష్టపడ్డాను, ఎలా ఏం చేశాను అనేది కాదు, దాంట్లో అవుట్పుట్ నేను ఎంత తీయగలిగాను, దట్ మ్యాటర్స్. మనీ సంపాదించే విషయంలో డూస్ అండ్ డోంట్ డూస్ ఇవేమన్నా ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయమ్మా. ఇప్పుడు మనకి అది డబ్బులు రాని పని ఎంత కష్టపడ్డా అది డోంటే. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం చేసిన తర్వాత వీ నీడ్ సమ్ అవుట్పుట్. ఆ అవుట్పుట్ మనకు వస్తుందా లేదా అని చూసుకోవాలి. అవుట్పుట్ వచ్చిన తర్వాత అవుట్పుట్ని మల్టిప్లై ఎలా చేసుకోవాలి చూసుకోవాలి, దాన్ని ఎలా పెంచుకోవాలి చూసుకోవాలి. అంటే వీటన్నిటికి కూడా వీ నీడ్ సమ్ వాట్ వి కాల్ ఫోకస్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ. జనరల్గా 99% వీళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, ఈ హూ స్ట్రగుల్ ఫర్ మనీ, వై దే స్ట్రగుల్ అంటే దే డోంట్ రియల్లీ డూ వాట్ దే నీడ్ టు డూ. నిన్న బిజినెస్ బాగా నడిచింది, ఇవాళ నడవలేదంటే అక్కడ ఎక్కడో తేడా వచ్చి ఉంటుంది. ఐదర్ మన ప్రెజెంటేషన్లో తేడా వచ్చి ఉండాలి, ఎన్విరాన్మెంట్లో తేడా వచ్చి ఉండాలి, పొలిటికల్ సినారియోలో తేడా వచ్చి ఉండాలి, ఫైనాన్షియల్ స్ట్రక్చర్స్లో తేడా వచ్చి ఉండాలి. తేడా ఏదైనా కావచ్చు, కానీ తేడా వచ్చినప్పుడు ఆ తేడాకి అనుగుణంగా నేను నన్ను నేను మౌల్డ్ చేసుకోకపోతే ఐల్ బి వాష్డ్ అవుట్. ఇప్పుడు మనకి ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్పడం, ఒకప్పుడు టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టి ASDEF సెమీకరణ LKJ కొట్టించి బంగ్లాలు కట్టి కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు. వాళ్ళు ఆ తర్వాత మారుతూ వస్తున్నప్పుడు ఈ కీబోర్డులు టైప్ రైటింగ్ కీబోర్డులు పోయినాయి, టైప్ రైటర్స్ పోయినాయి, సేమ్ కీబోర్డ్ కంప్యూటర్కి షిఫ్ట్ అయింది. నౌ ఇట్ ఈస్ నోబడీ ఈజ్ లెర్నింగ్ ASDEF సెమీకరణ LKJ. సో దే ఆర్ డైరెక్ట్లీ స్టార్టింగ్ ఆపరేటింగ్ ద కీబోర్డ్ అన్నప్పుడు ఆ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ వాడు ఏం చేయాలి, డైరెక్ట్గా మైల్డ్గా దాంతోపాటు టైంతో పాటు మైగ్రేట్ అయ్యి హీ షుడ్ స్టార్ట్ అట్లీస్ట్ MS ఆఫీస్ నేర్పించే ఇన్స్టిట్యూషన్ గానో లేదా కంప్యూటర్స్ నేర్పించే ఇన్స్టిట్యూషన్ గానో షిఫ్ట్ అవ్వాలి. అలా అవ్వలేదనుకోండి, ఆ రోజున నేను 8 గంటల్లో పని చేసి నేను 1000 రూపాయలు సంపాదించాను, ఈరోజు 16 గంటలు కూర్చొని నాకు 200 రావట్లేదు. 200 వస్తున్నాయంటే అదృష్టం అని చెప్పాలి. యాక్చువల్లీ యూఆర్ వాష్డ్ అవుట్. సో ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే వెన్ యూఆర్ అనలైజింగ్ యువర్ సెల్ఫ్ రెగ్యులర్ టైమ్ టు టైమ్ విత్ అవేర్నెస్. దిస్ ఈస్ కాల్డ్ అవేర్నెస్. అండ్ ఈ అవేర్నెస్ అంటే గమనిక. మనీ విషయంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కావాల్సింది గమనిక. ఏం జరుగుతుంది మన మనీ వరల్డ్లో, మన చుట్టూ ఏం జరుగుతుంది, మన బిజినెస్లో ఏం జరుగుతుంది, మన ప్రొఫెషన్లో ఏం జరుగుతుంది, ఇది మనం కనుక గమనిక లేకపోతే విల్ బి వాష్డ్ అవుట్. సో ఎవ్రీ టైమ్ వీ షుడ్ బి హ్యావింగ్ ఏ క్లియర్ కట్ అవేర్నెస్ అండ్ అనాలిసిస్ దట్ వెదర్ ఐఎమ్ డూయింగ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ హోటల్ ఉంది, ఆ హోటల్లో రెగ్యులర్గా బేరాలు వస్తున్నాయి, బేరాలు బాగున్నాయి. 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు, ఒక 4 రోజులు పాటు బిజినెస్ సరిగ్గా నడవలేదంటే హీ షుడ్ జంప్ ఇన్ టు యాక్షన్ టు అనలైజ్ వాట్స్ రాంగ్. అంతేగాని ఏమో ఈ పొలిటికల్ సినారీ మారిపోయింది, ఇదివరకు జనాలు కాంపిటీషన్ వాడు పెట్టాడు,
ఎదురుగా ఇంకో హోటల్ పెట్టాడు కాబట్టి నాకు రావట్లేదు అని బ్లేమ్ అవతల వాడి మీద వేసేసిన తర్వాత మీకు అనలైజ్ చేసుకోవడానికి ఏముండదు. సో వెన్ యూ జంప్ ఇన్ యాక్షన్ అండ్ అవేర్నెస్, మేబీ కుక్ మారాడు, లేదా కుక్ను మనం తిట్టంతో వాడు కోపంగా ఉండి వాడు వంటలని పాడు చేశాడు, ఆర్ సర్వర్కే చిరాకు వాడు సర్వర్ చిరాగ్గా బిహేవ్ చేస్తున్నాడు కస్టమర్స్తో, వీ డోంట్ నో. సో వన్స్ యూ జంప్ ఇన్ టు యాక్షన్ అండ్ అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్, దెన్ యూ విల్ ఫైండ్ ది లూప్ హోల్ ఆన్ ది స్పాట్. దాన్ని అప్పటికప్పుడు మీరు బ్లాక్ చేయలేదనుకోండి, ఆ చిన్నగా హోల్ ప్లగ్ చేయకపోతే అది పెద్ద హోల్ అయిపోయి మొత్తం హోటల్ని బిజినెస్ని ముంచేస్తుంది. పెద్ద పెద్ద బిజినెస్లు కూడా ఇలాగే మునిగిపోయి ఉంటాయి. వెన్ దే హ్యావ్ టు టేక్ యాక్షన్, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. సో అవేర్నెస్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ ఇన్ ది లైఫ్ ఇన్ ద మనీ వరల్డ్. డబ్బు సంపాదించడం వేరు, కరెక్ట్ వేలో సంపాదించడం వేరు. ప్రతి ఒక్కళ్ళు ఇదే అనుకుంటూ ఉంటారు. కరెక్ట్ వేలో సంపాదించే వాళ్ళు కొంచెం వెనుక ఉండి ఉంటారు, డబ్బు ఎలాగైనా సంపాదించాలనుకున్న వాళ్ళు ముందుంటారు. ఇక్కడ పాయింట్ ఒకటి ఉంటుందమ్మా, ఈ కరెక్ట్ వే అనే దానికి డెఫినేషన్ ఏంటి? సో ప్రాపర్ వే అంటే డెఫినేషన్ ఏంటి? ఇక్కడ పాయింట్ ప్రాపర్ వే అంటే డెఫినేషన్, మీ డెఫినేషన్ మీదే, నా డెఫినేషన్ నాదే. 750 కోట్ల జనాభాకి 750 కోట్ల డెఫినేషన్ ఉన్నాయి. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ విత్ ద మనీ వరల్డ్. ఓకే, ప్రాబ్లమ్ విత్ ద మనీ వరల్డ్ అంటే 750 కోట్ల జనాభాల యొక్క అభిప్రాయాల్ని మనీ డజంట్ కేర్. మనీ హ్యాస్ ఇట్స్ ఓన్ సిస్టమ్, మనీ హ్యాస్ ఇట్స్ ఓన్ సిస్టమ్, మనీ హ్యాస్ ఇట్స్ ఓన్ మెథడాలజీ, మనీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫార్ములాస్, మనీ హ్యాస్ ఇట్స్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఒపీనియన్స్, ఆర్ మనీ హ్యాస్ ఇట్స్ ఓన్ యాక్టివిటీస్. అలా కాకుండా ఈ 750 కోట్ల మంది కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల్ని యూ బిహేవ్ అకార్డింగ్ టు మీ అంటే మనీ సేస్ గెట్ లాస్ట్, మనీ సేస్ గెట్ లాస్ట్ అంటే ఎట్లా ఉంటుందంటే, ఒకటి చిన్న ఎగ్జాంపుల్, ఒక బైక్ కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత హ్యాండిల్ పక్కన ఉంటుంది, బ్రేకో దగ్గర ఉంటుంది, క్లచో దగ్గర ఉంటుంది, యాక్సిలేటర్ దగ్గర ఉంటుంది, సీటో దగ్గర ఉంటుంది. సో అది ఇప్పుడు మనకు తెలివైన వాళ్ళకి ఏం చేయాలి, ఆ సిస్టమ్ వర్కింగ్ సిస్టమ్ తెలుసుకుని దాని ప్రకారం మనం రైడ్ చేస్తే వీ కెన్ హ్యావ్ ఎ స్మూత్ రైడ్ అండ్ జర్నీ ట్రిగర్. అలా కాకుండా నాకు ఇది ఇక్కడ నచ్చలేదు, ఇది ఇలాగుంటేనే కరెక్ట్, లేదు ఇది ఇలా ఉంటేనే కరెక్ట్, నేను ఇలాగే ఆపరేట్ చేస్తానంటే యు ఆర్ ద పర్సన్ టు లూజ్. సో ద బైక్ సేస్ ఐ డోంట్ కేర్, యూ హ్యావ్ టు కమ్ టు మై సిస్టమ్, ఐ విల్ నాట్ కమ్ టు యువర్ సిస్టమ్. సో ఇన్ ది వే మనీ ఈజ్ ఆల్సో హ్యావింగ్ సమ్ సిస్టమ్స్. ఆ సిస్టమ్స్ గురించి డీప్గా డీటెయిల్డ్గా 2 days ఫుల్ డేస్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ చేస్తాను మేము వర్క్షాప్. దేర్ వీ గెట్ 360 degrees ఆఫ్ అవేర్నెస్ అండ్ ద పీపుల్ వెన్ పీపుల్ కాల్ మీ అండ్ సేస్ సార్ 2 days ఏం చెప్తారు సార్ వర్క్షాప్లో, 2 days మనీ గురించి చెప్పడానికి ఏముంటుంది సార్, మాకు తెలియదా మనీ అంటాడు. వచ్చిన తర్వాత 1 year పాటు నా దగ్గర ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళు ఇంకా అయిపోలేదు సార్ మనీ గురించి తెలుసుకోవడం అంటారు. ఈవెన్ ఆఫ్టర్ 1 year దేర్ ఇస్ సో మచ్. ఈవెన్ టుడే ఆఫ్టర్ 20 years ఐ గెట్ సమ్ మోర్ న్యూ డైమెన్షన్స్ అబౌట్ మనీ. ఐ వండర్, కనీసం వారానికి 10 రోజులకు ఒకసారి కొత్త డైమెన్షన్ తెలుస్తుంది మనీ. వావ్, సో మనీ ఇలా కూడా బిహేవ్ చేస్తుందా, మనీ ఇలా కూడా వెళ్ళిపోతుందా, మనీ ఇలా కూడా వస్తుందా. సో మెనీ డైమెన్షన్స్. సో ఇట్స్ వెరీ డీప్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్, ఇంటెన్సివ్ నాలెడ్జ్ ఓషన్. ఓన్లీ థింగ్ ఈస్ పీపుల్ ఆర్ నాట్ డేర్ ఎనఫ్ టు ఎంటర్ ఇన్ టు దట్, ఆర్ పీపుల్ ఆర్ ఆల్రెడీ డీప్ ఇన్ టు దట్. అంటే బాగా తెలిసిన వాడు ఉన్నాడు, అసలు తెలియని వాడు ఉన్నాడు, ఇద్దరు హ్యాపీయే. ప్రాబ్లం వల్ల ఇక్కడ వీళ్ళిద్దరితో రాదండి, మిడిల్ వాడు, వాడికి సగం తెలుస్తుంది సగం తెలియదు. చేయమంటే ఇది ఇట్లా అవుతుంది అంటావా అంటాడు, సరే వద్దురా అంటే నువ్వు చెప్పకపోతే మానేస్తానా అంటాడు. ఏదిగా అంటే దీస్ ఆర్ ది పీపుల్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ మనీ. మనీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే లైఫ్లో హాఫ్ నాలెడ్జ్. దే నో సంథింగ్, దే డోంట్ నో సంథింగ్. ద ప్రాబ్లమ్ హ్యాపెన్స్ విత్ ఆల్వేస్ విత్ వాట్ దే నో. తెలిసిన దాంతో ప్రాబ్లం. ఇది తెలిసింది ఎక్కడి నుంచి తెలిసింది వీళ్ళకి, లెటస్ సే ఎక్కడి నుంచి తెలిసింది. ఇప్పుడు మనకి నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చిన్నప్పటి నుంచి నా సర్కిల్ అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో డెఫినెట్గా ఏ మైండ్ సెట్ ఉంటుంది నా చుట్టూ, మిడిల్ క్లాస్ మైండ్ సెట్టే ఉంటుంది. అంటే నా బ్లూ ప్రింట్ ఆఫ్ ది మనీ ఏముంటుంది, మిడిల్ క్లాస్ బ్లూ ప్రింటే ఉంటుంది, రైట్. సో నా ఆలోచన బ్లూ ప్రింట్ ఏది ఉంటుందో స్ట్రక్చర్ అదే వస్తుంది. అదే ఒక అంబానీ కొడుక్కో లేదా ఒక బిలియనీర్ కొడుక్కో హీల్ బి హ్యావింగ్ డిఫరెంట్ బ్లూ ప్రింట్. సో ఆ బ్లూ ప్రింట్ నుంచి తను ఆపరేట్ చేస్తాడు, తన స్ట్రక్చర్ అలా వస్తుంది. నా బ్లూ ప్రింట్ నుంచి నేను ఆపరేట్ చేస్తాను, నేను స్ట్రక్చర్ ఎలా వస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే బ్లూ ప్రింట్ చూసి మనం ఎంత గబగబా కట్టినా, ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా ఇట్ విల్ నాట్ గో బియాండ్ బ్లూ ప్రింట్. సో పీపుల్ ఏం చేస్తారంటే ఈ మిడిల్ క్లాస్ బ్లూ ప్రింట్ని పట్టుకుని రెగ్యులర్గా 24 గంటలు కష్టపడిపోతూ నాకు డిఫరెంట్ అవుట్పుట్ రాలేదంటారు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. దేర్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఎ డిఫరెన్స్ ఇన్ రూట్. అంటే ఒరిజినల్ మార్చండి కొంతసేపు, జిరాక్స్లో ఎన్ని కాపీలు తీసి కరెక్షన్స్ చేసినా ఇట్ విల్ రిమైన్ సేమ్. సో పీపుల్ హార్డ్లీ థింక్ అబౌట్ ది ఒరిజినల్.
దే ఆల్వేస్ థింక్ అబౌట్ ది డూప్లికేట్. ఈ రిజల్ట్ వచ్చింది, ఇది మార్చు, ఈ రిజల్ట్ వచ్చింది, ఇది మార్చు, ఈ రిజల్ట్ ఇది. నో, రిజల్ట్ ఈజ్ అన్ అవుట్పుట్, ఇన్పుట్ ఈజ్ హియర్. ఇక్కడ మారాలి అంటే నిన్నటి పని ఏలా చేస్తే ఇవాళ కూడా అదే రిజల్ట్ వస్తాయి, ఇవాళ కూడా అదే రిజల్ట్ వస్తాయి. సో నాకు అవుట్పుట్ మారాలి అంటే ఇన్పుట్ మారాలి. ఇన్పుట్ మీద ధ్యాస ఇవ్వడానికి జనాల ఫోకస్ ఉండదు. దే ఆర్ వెరీ బిజీ విత్ ఎక్స్టర్నల్ థింగ్స్. దే నెవర్ ఫోకస్ ఆన్ ది ఇన్నర్ థింగ్స్. మేబీ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ ఇన్ మీ విచ్ ఈజ్ నాట్ అలౌయింగ్ మీ టు గ్రో. ప్లస్ ఇంకోటి జనరల్గా జనాలు ఏమంటారు, మీకు లాంటి వాళ్ళు, సార్ మీరు మనీ గురించి వర్క్షాప్స్ చేస్తారా? మనీ అందరికి కావాలండి. సో మీ రూమ్స్ అన్నీ, మీ క్లాస్ రూమ్స్ అన్నీ జామ్ ప్యాక్ ఉండొచ్చు కదా, 100 మంది వస్తుండొచ్చు కదా అంటే. అండ్ ద ట్రూత్ ఈజ్ నాట్ సో. ప్రాబ్లం ఏంటంటే జనాలకి డబ్బులు అందరికీ కావాలి, కాయలు అందరికీ కావాలి, విత్తనం వేయడానికి ఎవడు సిద్ధంగా ఉన్నాడు, ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా లేరు, కానీ అవుట్పుట్ కావాలి. సార్ ఒక్క టిప్ ఇవ్వండి, సార్ ఒక్క టిప్ ఇవ్వండి. అసలు ఇవ్వడానికి ఏం లేదు, నేను ఇస్తా. కానీ దానికి కావాల్సింది, నేను విత్తనం ఇవ్వమంటున్నా, ఇస్తా. కానీ దానికి తగ్గట్టుగా నీ నేల సారవంతమైందా, దున్నుకున్నావా, సారవంతం చేసుకున్నావా, దన్ను చేసి పెట్టావా, ఆ తర్వాత నేను ఇచ్చిన విత్తనం కరెక్ట్గా సో అవుతుంది, దాన్ని వాటర్ వేసి ఫెర్టిలైజర్ ఇస్తే మహావృక్షం అవుతుంది, దెన్ ఇట్ విల్ గివ్ యూ ఫ్రూట్స్. సో గివింగ్ సీడ్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ మీ, బట్ ఈజ్ యువర్ ల్యాండ్ ఫర్టైల్. ఆ ఫర్టైల్ ల్యాండ్ లేకుండా ఈ టిప్స్ తీసుకుని ఎన్ని తీసుకెళ్ళినా మళ్ళీ 4 రోజుల తర్వాత వచ్చి, సార్ ఇంకో టిప్ రాదండి సార్ అంటే, ఆ పోయింది ఏం చేశానంటే అది కుదరలేదు సార్ నాకు. సో వెన్ యూఆర్ నాట్ ఫిక్స్డ్ ఇన్ దాట్, యూఆర్ నాట్ ఫోకస్డ్ ఇన్ దాట్, డెఫినెట్లీ ఎనీ నెంబర్ ఆఫ్ టిప్స్ విల్ బి డేరింగ్ సేమ్. సో ఫైనల్గా మనీ సంపాదించాలి అనుకున్న వాళ్ళు, మనీ కావాలి, మనీని మనీగా చూడాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే ఫైనల్ కంక్లూజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ కావాలా వద్దా డిసైడ్ చేసుకోండి. కావాలి కాదు, కావాలా వద్దా, కావాలి అంటే దానికి ఏం చేయాలో అది చేయండి. నేను కష్టపడ్డాను, పీపుల్ థింక్ దట్ హార్డ్ వర్క్ గివ్స్ మనీ. బయట చూడండి ఒకసారి, నిజంగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళందరూ మనీ సంపాదించట్లేదు. దెన్ పీపుల్ స్టార్ట్. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనీ విషయానికి వచ్చేసరికి దే బికమ్ మోర్ హిపోక్రెట్స్ అంటే ఒక పాయింట్ మీద ఫిక్స్డ్గా ఉంటారు అనమాట. ఆ టైంకి ఏది రైట్ అనిపిస్తే అది చేసేస్తారు, కానీ ఫ్యాక్ట్గా వెళ్ళరు. ఏమంటారు, ఇప్పుడు గబుకున్న డబ్బులు సంపాదించారంటే ఏం చేయండి, హార్డ్ వర్క్ చేయండి అంటారు. సరే మరి హార్డ్ వర్క్ చేసిన వాళ్ళందరూ డబ్బులు అంటే స్మార్ట్ వర్క్ చేయాలండి. కొన్ని స్మార్ట్ వర్క్ చేసినోడు కూడా సంపాదించలేదు కదా, అంటే కొంచెం రాత కూడా ఉండాలండి. మరి రాతనోడు కూడా చేయలేదు కదా, అంటే కొంచెం మనకి టైం కూడా కలిసి రావాలండి. యూ అండర్స్టాండ్? అంటే ఎక్కడికక్కడ ఫెయిల్యూర్కి ఎక్స్క్యూజెస్ లిస్ట్ పెరుగుతుంది, కానీ వై ఎగ్జాక్ట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ అనేది రాదు. సో బికాస్ మనీ డస్ నాట్ ఆపరేట్ ఫ్రమ్ అవర్ ఒపీనియన్స్ అండ్ వీ వాంట్ మనీ టు ఆపరేట్ ఫ్రమ్ అవర్ ఒపీనియన్స్. మనీ సేస్ గెట్ లాస్ట్, ఐ డోంట్ కేర్. So money has its own system. It needs a little bit of focus. It needs a psychological vibrations. ఆ వైబ్రేషన్స్ ట్యూన్ అవ్వాలి అంటే ఇలా మనం కబుర్లు చెప్పుకుంటే ట్యూన్ అవ్వదు, దానికి కొంత ఎఫర్ట్స్ పెట్టాలి, కొంత డెడికేషన్ కావాలి. అంటే మనీ మీద ఫోకస్ కావాలి. మనీ ఎర్నింగ్ ఈజ్ అ ప్రాసెస్ విచ్ యూ డూ ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్. మీ ప్రొఫెషన్ అనే ప్లాట్ఫామ్ మీద మనీ ఎర్నింగ్ అనే ప్రాసెస్ని చేయాలి. సో జనాలు ప్లాట్ఫామ్ పట్టు కూర్చుంటారు కానీ ప్రాసెస్ని మర్చిపోతారు. సో బై ఛాన్స్ వచ్చిన డబ్బులే మనకు వచ్చినాయి, బై చాయిస్ వచ్చిన డబ్బులు వాళ్ళకు పోయినాయి. సో అందుకే ఆ డిఫరెన్స్, ఆ 5 yearsలో డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటే ఒకేసారి కాలేజీ నుంచి బయటకు వచ్చిన వాడికి ఈ మైండ్ సెట్ డిఫరెన్స్ రావడంతో వీడు ప్లాట్ఫామ్ పట్టుకుని కూర్చుంటాడు, వాడు ప్రాసెస్ని పట్టుకుని వెళ్ళిపోతుంటాడు అన్నమాట. సో వన్ షుడ్ అండర్స్టాండ్ వై ద మనీ ఈజ్ బిహేవింగ్ దట్. సో అండర్స్టాండింగ్ అంటే ఊరికే అలా చెప్పుకుంటే కాదు, యూ నీడ్ ఇంటెన్సివ్ వర్క్. ఎందుకంటే అట్లీస్ట్ ఇవాళ రోజున మన లైఫ్లో మనీ లేకుండా ఏమీ చేయలేము. మీరు కావాలనుకున్నా వద్దనుకున్నా యూ నీడ్ మనీ. సో వెన్ యూ నీడ్ మనీ యూ నీడ్ టు డూ వాట్ టు డూ. నా ఇష్టం వచ్చినట్టు చేస్తారా మనీని రాండి అంటే రాదు. ఇట్స్ ఏ లిటిల్ ఇంట్రికేట్ ఆర్ సటిల్ లెవెల్ ప్రాసెస్. వన్ నీడ్ టు లెర్న్ ఇట్. నేర్చుకోకపోతే ఏమీ లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు. మనీ ఎలా సంపాదించాలి, ఎలా సంపాదిస్తే మనీ వస్తాయి, ఈ వేలో మాకు చాలా చక్కటి క్లాస్ని ఇచ్చారు.
సో వ్యూవర్స్ చూశారు కదా, మరి మీరు కూడా మనీ గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నా ఒక 2 days మీ టైంని కనుక స్పెండ్ చేస్తే అసలు మనీ ఎలా సంపాదించవచ్చు, ఈ విషయాలన్నీ తెలుసుకోవచ్చు. ఇది ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర. నమస్తే.